ఈ మూవ్‌మెంట్ జరుగుతున్నది కంప్లీట్‌గా ప్రోద్బలం మూవ్‌మెంటు. బీఆర్ఎస్సో, బీజేపీయో అని రేవంత్ రెడ్డి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు గత 20 రోజుల నుంచి మూవ్‌మెంట్ జరుగుతూనే ఉంది. ఫస్ట్ రోజు జరిగినప్పుడు జేసీబీ వచ్చినప్పుడు మేము క్యాంపస్ మొత్తం కూడా వెళ్ళి, ఆ క్యాంపస్‌లో ఆ జేసీబీలు వచ్చినప్పుడు మేము దాన్ని ఆపేయడం జరిగింది. సో, అయితే అప్పుడు 1 డే వరకు జేఏసీ ఏర్పడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వాళ్ళేం అంటే లోపల గజిబిజి ఏం చేయలేదు. చేయనప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా మా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అంటే క్యాంపస్‌లో ఉన్నటువంటి జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, లేకపోతే పందులు కావచ్చు, ఎటువంటి జీవరాశులు లేవు. అది వీళ్ళు క్రియేట్ చేసిన బయట రాజకీయంగా అంటున్నారు. అంటే అతను మాట్లాడుతూ గుంట నక్కలు అని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది అసెంబ్లీ సాక్షి కూడా. అంటే మేమేమంటున్నాం అంటే ఇది ఎవరు ఈ గుంట నక్కలు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన గుంట నక్కలు ఎవరు? గుంట నక్కలు ఎవరంటే అతనే ఒక గుంట నక్క రేవంత్ రెడ్డి. అతను ఎందుకు గుంట నక్క అంటే అతను మా క్యాంపస్‌లో ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు కూడా అతను మెయిన్ గేట్ ద్వారా రాకుండా ఇంకో గేట్ ద్వారా రావడం జరిగింది. అంటే అతను గోడ దూకొచ్చి ఆట ఆడి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే ఉందో ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా ఆ మొత్తం పచ్చడి వాతావరణం చూసి ఆయన కన్ను పడేది. అంటే ఆయన రియల్ ఎస్టేట్ ఒక వ్యాపారి. అంటే ఎక్కడైతే పచ్చడి పొలాలు కావచ్చు, పచ్చడి వాతావరణం ఉంటుందో అక్కడ ఆటోమేటిక్‌గా రియల్ ఎస్టేట్ వ్యాపారి సిటీ మధ్యలో 400 ఎకరాల మీద రేవంత్ రెడ్డి గారి కన్ను పడింది. ఖచ్చితంగా పడ్డది. ఎందుకంటే అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. బిజినెస్ మొత్తం అదే. అందుకే అతను సీఎం సీట్ కూడా కొనుక్కొచ్చిన వ్యక్తి కాబట్టి అతను విద్యార్థి సమస్యలు ఉండే లోపల కనీసం రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులకు కనీసం స్కాలర్‌షిప్‌లు లేక కనీసం విద్యా సౌకర్యాలు లేక వాళ్ళని ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా సెంట్రల్ యూనివర్సిటీ అనేది దేశం మొత్తం ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి ఆయనకేం సంబంధం ఉండకపోవచ్చు దాంట్లో. అయితే ఉండకపోవచ్చు. అయితే అతను ప్రభుత్వ భూమి అని మాట్లాడతాం. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి అంటే కదా. ఇప్పుడు నువ్వు సీఎం అయ్యావా అంటే నీ ఎమ్మెల్యే అయితే సీఎం కాలేగా నువ్వు. మా ప్రజలందరూ ఓటేసి నువ్వు సీఎం అయ్యావు కాబట్టి ఇది ప్రజల భూమి మేము అంటున్నాం. ఇది ప్రభుత్వ భూమే. యూనివర్సిటీ మొత్తం రాష్ట్ర గవర్నమెంట్ ఇదే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి ఫండింగ్ ద్వారా. అయితే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు అతను ఏం చెప్తారు 400 ఎకరాలు ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ నిన్న బట్టి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో ఆ ల్యాండ్ పక్కకున్న ల్యాండ్ మాట్లాడారు. పక్కకున్న ల్యాండ్ కాదు అసలు అది. ఆ చుట్టూ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మీరు అనుకుంటున్న డిమార్కేటెడ్ ల్యాండ్ కాదు ఇది వేరే ల్యాండ్, దాన్ని ఆనుకోనున్న ల్యాండ్. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు, విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని అంటున్నారు. నిన్న ఒక ప్రెస్ రిలీజ్ స్టేట్మెంట్ చేశారు మా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. దాంట్లో ఏం చెప్తున్నారంటే అసలు సర్వే జరగలేదు. సర్వే జరగకుండా అసలు డిమార్కెటెడ్ ఎలా అవుతుంది? ఏది 400 ఎకర్స్ ఎలా డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు? అది మా ప్రశ్న. అసలు ఇదే 400 ఎకర్స్ ఎందుకు తీసుకుంటున్నారు? అది మా ఫస్ట్ ప్రశ్న. అసలు 400 ఎకర్స్ ఎక్కడనో డిమార్కెట్ చేయలేదు, ఏది సర్వే జరగలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే జరగలేదు. అలాంటప్పుడు ఎందుకు మీరు వచ్చి మా భూములు తీసుకుంటున్నారు? అది మా ప్రశ్న. అంటే వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి అంటే ప్రభుత్వం చాలా కేటగారికల్ గా ఈ ల్యాండ్ మాది అంటున్నారు. ఇది స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్. ఎందుకు అంటే ఎప్పుడైతే 2006లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఐఎంజీ కోర్టుకు వెళ్ళిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును పోరాడుతూ వచ్చింది. వై హెచ్సియు అడ్మినిస్ట్రేషన్ ఇంప్లీడ్ కాలేదు ఈ కేసులో? అది మా భూమి అని వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేయలేదు? మేము దాన్ని పోరాడి మేము తెచ్చుకున్నాము. నౌ వీ హ్యావ్ రైట్ ఆన్ దట్ ల్యాండ్ అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. సార్ యాక్చువల్లీ ఆన్ దిస్ లీగల్ పర్స్పెక్ట్ ఐ వాంట్ టు టెల్ యూ లైక్ దాంట్లో ఏముందా అంటే 2006లో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి ఐఎంజీ భర్త వెళ్ళారు. ఆ పార్టీ ఎవరైతారంటే ఆ ల్యాండ్ ఎవరు పేరు పైన ఉంది వాళ్ళకే అవుతుంది. సో పార్టీ స్టేట్ ఉన్నారు. ఎందుకంటే ఆ స్టేట్ మాకు ల్యాండ్ ఇచ్చేది. అది ఎవరి పేరు పైన ఉంటే ఎవరు కంట్రోల్ ల్యాండ్ ఉంది వాళ్ళకి ఇస్తుంది. సో వాళ్ళు పార్టీ ఉన్నారు. వాళ్ళ పార్టీ ఫైట్ అయింది. అందులో రాజశేఖర రెడ్డి సార్ లైక్ గవర్నమెంట్ పోయింది. దాని తర్వాత కేసీఆర్ 10 ఇయర్ పోయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి వెళ్ళిండు, ఆ తర్వాత రోసయ్య వెళ్ళిండు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వెళ్ళిండు. ఎవ్రీవన్ హ్యాస్ టుక్ పార్ట్ ఇన్ దట్ ఫైట్. ఆ తర్వాత అయితే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆ ల్యాండ్ వీళ్ళు ఇయ్యక ముందు ఆ ల్యాండ్ ఎవరిది? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వై దీస్ పీపుల్ డిడ్ నాట్ ఇంప్లీడ్ ఇన్ దట్ కేస్? అది మా భూమి అని ఎందుకు ఇంప్లీడ్ కాలేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. సో యాక్చువల్లీ ఐఎంజీ భర్త ఏం చెప్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ కి పైన కేసు వేశారు వాళ్ళు. సో వాళ్ళు పార్టీ అయిన వల్ల వాళ్ళు దాని కేసుకి అడ్రస్ చేశారు. దాని తర్వాత మేము స్టేట్ కి అప్రోచ్ చేసాం రిలేటెడ్ టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో మేము ఏం చెప్తున్నామంటే ఆ ల్యాండ్ ఉంది మాది ల్యాండ్ మేము ఇచ్చాము. సో మీరు దానికి ఫైట్ చేశారు ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళు పార్టీ వాళ్ళకి పెట్టారు. సో ఆ ల్యాండ్ మాది ఉంది. సో మేము అప్పుడే చెప్పాం రిటర్న్ ఇవ్వండి అని. సో మేము క్వశ్చన్ ఏం అడుగుతున్నామంటే ఈ రోజు 400 ఎకర్ కాదు 2300 ఎకర్ గురించి మాట్లాడుతున్నాం మేము.
మేము మాట్లాడుతున్నాం అంటే 50 years నుంచి 45 years నుంచి మేము అక్కడ ఉన్న పొజిషన్ లో ఉన్న ఇందిరాగాంధీ చూపెట్టిన బౌండరీస్ మేము కట్టుకొని ఆ బౌండరీస్ లో ఉన్న ఈ రోజు 45 years తర్వాత ఈ ఆంధ్ర లైక్ తెలంగాణ గవర్నమెంట్ ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ 400 acre మాది రిమైనింగ్ ల్యాండ్ మీది అని ఎట్లా వాళ్ళు చెప్తారని మా క్వశ్చన్ ఇది. సో యాక్చువల్లీ మాది 2300 ల్యాండ్ మాది ఉంది. అది ఆ ఫస్ట్ 2300 acre పైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి రిజిస్టర్ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు వరకు సింగిల్ స్టేట్మెంట్ యూనివర్సిటీ లైక్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి రాలేదు. ఎందుకు ఓన్లీ 400 acre గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎందుకు 2300 acre గురించి మాట్లాడలేదు అని మా ప్రశ్న అది. అంటే ఈ 2300 you are fighting against the 2300 acres, every inch of that 2300 acres, right? So what is that your administration, why only students are fighting against this? That is the query we are also having. हमें भी यही लग रहा है कि क्यों एडमिन बाहर नहीं आ रहा है. अगर बाहर आके हमारे स्टूडेंट मूवमेंट को सपोर्ट नहीं कर पा रहा है, एटलीस्ट लीगली बैटल लड़े, एटलीस्ट लीगली कुछ तो करे. और एटलीस्ट जो पुलिस अंदर आ रहे हैं, जो पुलिस डिटेन करे, उनको तो अलाउ ना करे. पुलिस और जैसे भी कैंपस के अंदर कैसे आएंगे अगर एडमिन आने नहीं देगा? एडमिन अगर हमारा साथ नहीं दे रहा है, एटलीस्ट हमें रोके ना. तो हम अभी एडमिन को यही सवाल कर रहे हैं. वाइस चांसलर चुप हैं. वाइस चांसलर बोल रहे हैं कि ये लॉ एंड ऑर्डर इशू है. कैंपस के अंदर लॉ एंड ऑर्डर इशू कहाँ से आता है अगर वाइस चांसलर अपना मुंह खोलेंगे तो? वाइस चांसलर Campus is in his hands. Yes. So sir, we have question like Vice Chancellor saying that law and order issue is there, that's why police came. We are asking why law and order issue came in the University of Hyderabad? Because there are 100 JCP enter the University of Hyderabad. They enter the premises of the University of Hyderabad without consent of the administration, without consent of the stakeholder of the University of Hyderabad, without consent of the registrar. How the police, 200 plus police with the higher officers, why they are enter the University of Hyderabad? Why they are ఎందుకు వాళ్ళు మా అందరి స్టూడెంట్స్ కి క్యాంపస్ లోనే బందీ పెట్టి అరెస్ట్ చేసి అక్కడే మాకి కొన్ని బౌండరీస్ పెట్టి ఇక్కడ నుంచి అక్కడ రావద్దు, ఇక్కడ నుంచి అక్కడ పోలీస్ రావద్దు. అరాచకాలు ఎట్లా సాగుతున్నాయి హైదరాబాద్ క్యాంపస్ లో, యూనివర్సిటీ క్యాంపస్ లో? వాళ్ళకి ఒక షీట్ దొరికింది. ఎవరెవరు ఈచ్ క్యాంపస్ లో 3 schools ఉన్నాయి. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరెవరు అని ఒక లిస్ట్ ఎక్కడి నుంచి దొరికిందో తెలియదు. అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిందో ఎవరు ఇచ్చారో తెలియదు. అది చెక్ చేస్తున్నారు. అంటే ఐడి కార్డ్ తీసుకుంటున్నారా? అలానే అవుతుంది. అక్కడ వెళ్తే ఎవరెవరు వెళ్తున్నారు, ఆ 3 schools తప్ప వేరే స్కూల్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట. వెళ్తే పోయేటప్పుడు ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, వచ్చేటప్పుడు ఏమేమి ఫొటోస్ ఉన్నాయి, పర్సనల్ గా ఉన్న ఫొటోస్ అన్ని ఫోన్ చెక్ చేస్తున్నారు. ఇది పోలీస్ రాజ్ క్యాంపస్ లో ఇలాంటి పోలీస్ రాజ్ జరుగుతుంది. నిన్న సాయంత్రం మా స్టూడెంట్స్ ఇద్దరు వెళ్ళి అసలు ఎంతవరకు ఫారెస్ట్ క్లియర్ చేశారు, ఏమేమి జరుగుతుంది అని చూడడానికి వెళ్ళి చూస్తుంటే పోలీసులు వాళ్ళని పట్టుకొని డీటైన్ చేస్తున్నారు. వాళ్ళ కన్సెంట్ లేకుండా ఫోన్ ఓపెన్ చేపించి మొత్తం ఫొటోస్ అన్ని డిలీట్ చేపించారు. అసలు డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు మీ ఫోన్లు చెక్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏముంది? ఓకే, చెక్ ఇప్పుడు సరే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ తీసుకుందాం. మీదే ల్యాండ్ అనుకోండి, మీదే ల్యాండ్ మీరు అన్నట్టు జింకలు లేవు, పులులు లేవు, లయన్లు లేవు, గుంటనక్కలు మాత్రమే ఉన్నాయి, అదే నమ్ముతాం. మేము ఫోటోలు తీసుకొని అవే బయటకు చూపిస్తున్నాం కదా. మీరు కరెక్ట్ అయితే మా ఫోన్ లో ఫొటోస్ గురించి మీరెందుకు భయపడుతున్నారు? భయం ఎందుకు ఉంది? అక్కడ ఏదో విలువైనది ఉంది అనే కదా మీ భయం. అదేంటి? అది అక్కడ ఉన్న ఫారెస్ట్రీ. ఇప్పుడు లాస్ట్ అంటే ఈ రోజు అయితే కోర్టు కేసుకి వచ్చింది, కానీ దీనికంటే 2-3 రోజుల ముందు April 7th కి యాక్చువల్ గా పిటిషన్ వినాల్సి ఉంది కోర్టులో. ఆ పిటిషన్ లో గవర్నమెంట్ ఏం రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఆ ఎన్వైరన్మెంట్ ఏంటో చూపించకుండా అసలు అక్కడ ఏం ఎన్వైరన్మెంట్ లేదు, ఇది ఒక బ్యారన్ ల్యాండ్, బీడి భూమి అని చూపించడానికి వాళ్ళు మొత్తం ఈ ఫారెస్ట్ అంతా క్లియర్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూసుకుంటే వెస్టర్న్ హైదరాబాద్, గచ్చిబౌలి కానీ, మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, నల్లగొండ, తెల్లాపూర్, ఇదంతా ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పేస్. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. ఒక పక్క కోకాపేట డెవలప్ అవుతుంది, సేమ్ దాని చుట్టూ ఇవన్నీ స్పేసెస్ కూడా ఉన్నాయి. వెస్టర్న్ హైదరాబాద్ లో మిగిలిన చిన్న గ్రీన్ స్పేస్ ఇది. అవును, ఎక్కడైతే ఇప్పుడు ఢిల్లీలో సేమ్ ఇలానే మీరు ప్రతి వింటర్ లో చూస్తారు ఎంత పొల్యూషన్. హైదరాబాద్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో పెరుగుతూనే పైకి వస్తూనే ఉంది. ఇలాంటి క్రూషియల్ టైంలో ఎప్పుడైతే మీరు ప్రజాపాలన చేయాలో మీరు దాన్ని చేయకుండా మీ వ్యాపారానికి యాక్చువల్గా మీ ప్రజల హెల్త్ అందరినీ రిస్క్ లో పెడుతున్నారు. సో మేము అది కూడా అడుగుతున్నాం,
సరే ఈ ల్యాండ్ ఎవరిదైనా ఫస్ట్ దాన్ని ఒక ఫారెస్ట్ గా డిక్లేర్ చేయండి.